హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని చంపాలనుకున్న దివ్యకు చుక్కలు చూపించిన పద్మావతి, షాక్లో మురళి. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మురళి తను అనుకున్నట్టు జరగడం లేదని, కనీసం ఆస్తైనా తన సొంతం చేసుకోవాలని అరవింద్ని బెదిరిస్తూ ఉంటాడు. అరవింద భయపడకుండా మురళిని బెదిరిస్తూ ఉండడంతో మురళికి కోపం వచ్చి తన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే విక్కీ అక్కడికొచ్చి అరవిందను కాపాడతాడు. విక్కీ మురళిని చూసి భయపడుతూ ఉంటే విక్కీ మురళి చేత ఉన్న కత్తి లాక్కొని తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అరవింద మురళి చేసిన మోసాలన్నీ గుర్తు చేసుకొని తను బ్రతికి ఉంటే ఎప్పటికైనా తన ఫ్యామిలీకి డేంజర్ అని తెలుసుకొని వాన్ని చంపి అంటూ విక్కీకి చెప్తూ ఉంటే విక్కీ బాధగా అరవింద వైపు చూస్తూ ఉంటాడు. అరవింద విక్కీ బాధను అర్థం చేసుకొని వీన్ని చంపడానికి నా మెడలో ఉన్న మంగళసూత్రం అడ్డుగా ఉంది కదా, అదే నీకు అడ్డంటే అది నాకు అవసరం లేదు. వీడు ప్రాణాలతో ఉంటే మనకెప్పటికైనా ప్రమాదమే అంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మురళి మొహంపై కొడుతుంది. దాంతో విక్కీ ఇక ఏం ఆలోచించకుండా తన బలాన్నంతా ఉపయోగించి మురళిని పొడిచేస్తాడు. దాంతో మురళి రక్తం మడుగుల్లో కింద పడిపోతాడు. విక్కీ మురళి వైపు కోపంగా చూస్తూ ఉంటే అరవింద విక్కీ నాకు చేసుకొని, విక్కీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాకు అమ్మను చూడాలనుంది అంటూ ఏడుస్తూ ఉంటే విక్కీ అరవింద చేతిని తన చేతులకు తీసుకుని ఇంటి నుంచి బయటకు వస్తారు. వాళ్ళలా వెళ్ళిపోగానే దివ్య ఇంట్లోకి వస్తూ రక్తపు మడుగులో పడి ఉన్న మురళిని చూడగానే బావా అంటూ షాకింగ్గా తన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, బావా బావా నీకేమైంది, ఒకసారి కళ్ళు తెచ్చి నన్ను చూడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. మురళి నుంచి ఎటువంటి కదలిక ఉండదు. దాంతో దివ్య ఏడుస్తూ, బావా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటా అంటూ తన్ని పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇటు విక్కీ అరవింద్ని చూపిస్తారు. విక్కీ అరవింద్ని తీసుకుని ఇంటికి వస్తాడు. అరవింద్ని చూడగానే నారాయణ, అమ్మా అరవింద అంటూ తన దగ్గరకు వస్తూ ఉంటే అరవింద ఏడుస్తూ బాబాయ్ అంటూ నారాయణ పట్టుకుని ఏడుస్తూ ఉంటే నారాయణ అరవింద తలపై చేసి, ఎన్ని రోజులు ఏం తల్లి నిన్ను చూడక అంటూ నారాయణ ఏడుస్తూ ఉంటే అంతలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వస్తారు. కుర్చీలో అరవిందని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి అరవింద అంటూ అరవింద నాకు చేసుకుని ఏడుస్తూ ఉంటే అరవింద, పిన్ని ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇంకెందుకు ఇలా బాధపడుతున్నారు అంటూ కుర్చీలను ఓదార్చి పాప కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే అను చేతిలో పాప కనిపిస్తుంది. అరవిందన్ పాపను చూడగానే అమ్మ అంటూ అను దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పాపను తీసుకుని ఆ పాపకు ముద్దలు పెడుతూ గుండెలకు హద్దుకొని ఏడుస్తూ ఉంటుంది. అను అరవింద్ చేతిలో ఉన్న పాపని అరవిందం చూసి బాధపడుతూ ఉంటే ఆర్య అను చేయి పట్టుకుని తన్ని ఓదారుస్తూ ఉంటాడు. విక్కీ అను బాధను అర్థం చేసుకుని అరవింద్ దగ్గరికి వెళ్తూ, అక్క నన్ను క్షమించక్క అంటాడు. ఆ మాటకు అరవింద, ఏమైంది విక్కీ, ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు అంటే విక్కీ బాధగా జరిగిన విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు అరవింద హాస్పిటల్లో డెలివరీ అవ్వడం, మురళి చేతికి పాప చిక్కితే తను ఎక్కడ చంపేస్తాడని భయంతో విక్కీ కారులో పెట్టడం, విక్కీ ఆ పాప ఎవరు అనుకొని అనాథాశ్రమంలో వదలడం, తర్వాత అను ఆర్య పాపను దత్తత తీసుకోవడం, అలా అన్ని విషయాలు అరవిందకు చెప్తాడు. అరవింద అను దగ్గరకొచ్చి పాపను అను చేతులకు పెడుతూ, అను నీ బాధ నాకు అర్థమవుతుంది, నీ నుంచి పాపని నేను ఎప్పటికీ దూరం చేయను, మనమందరం కలిసి సంతోషంగా చూసుకుందాం సరేనా అంటే ఆ మాటకు అను తన కన్నీరు తుడుచుకుంటూ చాలా థ్యాంక్స్ వదినా అంటుంది. ఆ మాటకు అరవింద మన మధ్య ఇలాంటి ఉండకూడదు అంటూ నవ్వుతూ అనడంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మురళిని చూపిస్తారు. దివ్య మురళితోనే ఉంటూ తనకు సేవలు చేస్తూ ఉంటుంది. మురళి అప్పుడే మెల్లకులోకి వచ్చి దివ్యను చూస్తూ, దివ్య ఎన్ని రోజులుగా నువ్వు నాతోనే ఉన్నావా అంటే ఆ మాటకు దివ్య, ఇది నా బాధ్యత బావా, నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉంటే నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలను, ఇప్పటికైనా కళ్ళు తెచ్చావు, నీకేమవుతుందో ఏమో అని నేనెంత భయపడ్డానో తెలుసా అంటూ దివ్య ఏడుస్తూ ఉంటే మురళి దివ్య చేతిని పట్టుకొని, దివ్య ఇప్పుడు నాకేం కాలేదు కదా, నువ్వు బాధపడకు అంటూ దివ్యను ఓదార్చేలా మాట్లాడుతూ ఉంటే దివ్య తన కన్నులు తోచుకుంటూ, బావా నీకు మాటిస్తున్నాను, నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణమైన ఆ విక్కీని నేను వదలను, నేనేంటో వాడికి చూపిస్తాను అంటూ దివ్య కోపంగా మాట్లాడుతూ ఉంటే మురళి దివ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇటువైపు విక్కీ పద్మావతిని చూపిస్తారు. ఆస్తి మొత్తం తిరిగి రావడంతో విక్కీ పద్మావతి ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకొని తన సొంత ఇంటికి వెళ్ళి ఉంటారు. విక్కీ ఆర్య ఆ ఇంటి మొత్తాన్ని చూస్తూ ఆ ఇంట్లో వాళ్ళకున్న కొన్ని తీపి గుర్తులు గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతారు. అలానే పద్మావతి అను
అరవింద, కుచ్చుల నారాయణ కూడా సంతోషంగా ఇంట్లోకి వస్తారు. అరవింద్ తన అమ్మ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ, ఆ నీచుడు మాటలు విని విక్కీ ప్రేమని అపార్థం చేసుకున్నాను, ఇంకెప్పుడు అలా జరగనివ్వనమ్మా అంటూ అరవింద్ తన మనసులో అనుకోడు దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే దివ్య ఇంట్లోకి వస్తూ కనిపిస్తుంది. అరవింద్ దివ్యను చూడగానే, దివ్య, ఎన్నో రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చిన రోజు నుంచి నువ్వు కనపడడం లేదు అంటే ఆ మాటకు దివ్య నవ్వు రాకపోయినా అరవింద్ దగ్గరకు వస్తూ, అక్క, మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది, తనకంటూ ఎవరూ లేరు, అందుకే తనకు తోడుగా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందక్క అంటే ఆ మాటకు అరవింద, సరేలే, ఇప్పుడు తనకెలా ఉంది అంటే దివ్య మురళిని గుర్తు చేసుకొని, ఇప్పుడు తను బాగానే ఉందక్క, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు అంటే ఆ మాటకు అరవింద, సరేలే పద్మావతి, మనం మళ్ళీ మన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏదైనా స్వీట్ చేయొచ్చుగా అంటే పద్మావతి, వదిన, ఒక్క నిమిషం అంటూ కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం పాయసం తీసుకుని వస్తుంది. అందరూ పద్మావతి ఇచ్చిన పాయసాన్ని తింటూ అమృతం, అమృతంలో ఉంది అంటూ పద్మావతిని పొగుడుతూ ఉంటే దివ్య మాత్రం ఆ పాయసం తినకుండా సంతోషంగా ఉన్న విక్కీ పద్మావతి వాళ్ళని చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. దివ్య వెళ్ళేందుకు కూడా పట్టించుకోకుండా అరవింద వాళ్ళంతా సంతోషంగా పాయసం తింటూ ఉంటారు. అలా కొద్దిసేపటికి పద్మావతి వాళ్ళ బెడ్రూమ్లో కబర్డ్స్లో బట్టలు సర్దుతూ ఉంటే విక్కీ వెనుక నుంచి వచ్చి పద్మావతిని హక్ చేసుకుంటాడు. పద్మావతి షాకింగ్గా, సారు, ఏంటిది, ఎప్పుడూ లేనిది, ఈ అలవాటు ఏంటి అంటే విక్కీ నవ్వుతూ, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను పద్మావతి, అది మాటలు చెప్పలేనంత అంటూ విక్కీ సంతోషంగా చెప్తూ ఉంటే పద్మావతి కూడా సంతోషంగా ఫీల్ అవుతూ, మీరే కాదు సారు, వదిన తిరిగి రావడంతో మన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఈ సంతోషం ఎప్పటికీ చెరగకూడదు అంటూ పద్మావతి చెప్తూ ఉంటే విక్కీ, చెరగనివ్వను పద్మావతి, మన వాళ్ళ సంతోషానికి ఆ మురళికి అడ్డుగా నేనుంటాను, ఎవరికి ఏం కాకుండా నేను కాపాడుకుంటాను, నాకు తోడుగా నువ్వు ఉంటావుగా అంటే పద్మావతి విక్కీ చేతులను తన చేతిలోకి తీసుకుని, నా ప్రాణం పోయేంత వరకు నేను మీతోనే ఉంటాను సారు. విక్కీ పద్మావతిలా మాట్లాడుకుంటూ ఉంటే దివ్య వాళ్ళ గది బయట నిలబడి వాళ్ళ మాటలే వింటూ ఉంటుంది. దివ్య కోపంగా, బావ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటే మీరిక్కడ సంతోషంగా ఉంటున్నారా? ఇలా జరగకూడదు, మీరు సంతోషంగా ఉండడానికి వీల్లేదు అంటూ దివ్య కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. అరవింద్ పాపను ఆడిస్తూ ఉంటే అప్పుడే అను పాప కోసం పాలు వేడి చేసి చల్లార్చి తీసుకుని వస్తుంటుంది. అరవింద్ పాపను ఆడిస్తూ ఉండడంతో డోర్ దగ్గర నిలబడి తన వైపు చూస్తూ ఉంటుంది. అది గమనించిన అరవింద, అను, అక్కడ నిలబడిపోయావేంటి, లోపలికి రా అంటే అన్న నవ్వుతూ, వదినా, టైం అవుతుంది కదా, పాపకు పాలు అంటే అరవింద నవ్వుతూ, సరే ఇటువు అంటూ అను చేతిలో ఉన్న పాల బొట్టు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే అను పాప వైపు చేస్తూ ఉంటుంది. అది గమనించిన అరవింద, సరే నువ్వే పాపకు పట్టించు అంటూ పాపని అనుకు అందిస్తుంది. అను పాపను తీసుకుని సంతోషంగా పాలు పట్టిస్తూ ఉంటుంది. అరవింద అను ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళిద్దరి వైపు చేస్తూ ఉంటుంది. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.